గౌరవనీయులు అనేక విషయాలలో ప్రముఖులైనటువంటి వ్యక్తులు నా ముందు ఉన్నారు. సభికులకు, జింకా రామారావు గారి కుటుంబ సభ్యులకు, వారి మిత్రులకు ఇలాంటి సందర్భం రాకూడదని మనం అనుకున్నటువంటి విషయం. కానీ అకస్మాత్తుగా రామారావు గారు మనల్ని విడిచి వెళ్ళడం అనేటువంటిది దుఃఖంతో కూడుకున్నటువంటి విషయమే. కానీ రామారావు జీవితకాలంలో మనతో ఉన్నటువంటి సాహచర్యం, సమాజంతో ఆయనకున్నటువంటి బాంధవ్యం మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం. ఆయన రవి స్టూడియోలో ఉన్నప్పుడు నాకు పరిచయం ఉండేది. ఆయన జర్నలిస్ట్గా ఈనాడు విలేకరిగా పనిచేసినప్పుడు అనేక విషయాలు మేము చర్చించుతూ ఉండేవాళ్ళం. తర్వాత స్టూడియోలో నేను ఒక కస్టమర్గా కూడా ఫోటోలు తీయించుకోవడం, వీటి ద్వారా కూడా మాకు మంచి పరిచయం. వీటికి మించి గుడిపూడి గ్రామం వచ్చేవాడు ఆయన. గుడిపూడి మన రాయుడి రవి వాళ్ళ నాయన సాంగత్యంలో వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాల వల్ల అక్కడ రావడం ద్వారా కూడా మేము అనేకమైనటువంటి సభల్లో మేము పాల్గొనడం జరిగింది. రామారావు గారితో ఇంకా అంతకంటే చాలా ముఖ్యమైనటువంటిది నాకున్నటువంటి పరిచయం. వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ఉషోదయ కళా పరిషత్తును నిర్వహించేవాడిని 18 సంవత్సరాలు. వీధి నాటికల పోటీలు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ప్రదర్శనలుగాను పోటీలుగాను నిర్వహించినటువంటిది ఉన్నది. దానికి మొట్టమొదట కార్యదర్శిగా చేసినటువంటి వాడు జింకా రామారావు. కనుక మేము కలిసి ఒక 10-15 సంవత్సరాలు ఆ కార్యక్రమాలు నిర్వహించాం. ఆ సందర్భంగా వచ్చిన కళాకారుల్ని మేము, మన సుబ్రహ్మణ్యం గారు ఇక్కడే ఉన్నారు, హోటల్ సుబ్రహ్మణ్యం గారు, వెంకటరమణ హోటల్ అని ఉండేది ఆ సెంటర్లో. కళాకారులు ఆయన ఇంటికి అక్కడ తీసుకెళ్ళి ఆ హోటల్లో భోజనాలు ఆయన ఏర్పాటు చేసి ఉండేవాడు. సుబ్రహ్మణ్యం గారు కూడా ఈరోజు వచ్చారు. అవన్నీ పాత జ్ఞాపకాలు. అలాగే వెంకటపతి గారి చిత్రాన్ని గీసినటువంటిది, ఆ చిత్రం అనేటువంటిది ఇప్పుడు సిపిఎం పార్టీ ఆఫీసులో ఉంది. మేము గవాక్షంలో మొట్టమొదటి వెళ్ళగానే కనిపించేది వెంకటపతి చిత్రం. అయితే వెంకటపతి చిత్రం వేసినటువంటి జింకా రామారావు గుర్తుకొస్తాడు ఆయనతో పాటు. అలాంటి తీపి జ్ఞాపకాలు ఎన్నో జింకా రామారావు గారు మాకు వదిలిళ్ళారు. అత్యంత ముఖ్యంగా చెప్పాల్సినవి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అపురూపం అనేటువంటి విషయాలు. నేను మీకు గుర్తు చేస్తాను. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆయన అమెరికా కూడా వెళ్ళి అయిన సందర్భం అది. బైపాస్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఆయన ప్రభుత్వం కూలిన తర్వాత నాదెళ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయ్యాడని, ఇందిరాగాంధీ ఆశీస్సులతో జరుగుతున్న సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిందని పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఒక ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమ సందర్భంలో కొన్ని లక్షల మందితోటి బ్రహ్మానంద స్టేడియంలో పెద్ద మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ యోధులు, రాజకీయ దురంధరులు, భారతదేశంలో ఉన్న జాతీయ నాయకులు దాదాపుగా ఆ వేదికను ఎక్కారు. అటల్ బిహారీ వాజ్పేయి, జ్యోతి బసు, అట్లాగే బసవపున్నయ్య గారు, మాకినేని బసవపున్నయ్య గారు సిపిఎం యోధులు, అలాగే సిపిఐ నుంచి చంద్ర రాజేశ్వరరావు, అలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఆ వేదిక వచ్చారు. ఆ అపురూపమైనటువంటి వీళ్ళందరి కలయిక సహజంగా మనం ఊహించడం చాలా కష్టం. సిపిఎం అగ్రనాయకుల్ని, బీజేపీ అగ్రనాయకుల్ని, టీడీపీ అగ్రనాయకుల్ని, కాంగ్రెస్ అగ్రనాయకుల్ని ఒక వేదిక మీద చూడటం అనేది చాలా అరుదు. ఆ ఫోటోని తీసి ఆ ఫోటోను మా పార్టీకి మాకు పంచి ఇచ్చాడు. అది చాలామందికి దొరకదు. ఇప్పుడు గద్దే చలమయ్య గారి దగ్గర ఆ ఫోటో నిక్షిప్తమైంది. అట్లాంటిదే సిపిఎం పార్టీ ప్రజాశక్తి పేపరు ఓపెన్ చేసేటప్పుడు అగ్రనాయకులు ఆ వేదిక దగ్గరకు వచ్చినప్పుడు తీసినటువంటి యొక్క ఫోటో, అంతకుముందు తీసినటువంటి ఆయన ఫోటో, ఆ సందర్భంగా తీసిన ఫోటోని ప్రజాశక్తి ఆఫీసు ప్రారంభానికి ఆ ఫోటోను ప్రచురించడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి పత్రిక. అది అపురూపంగా ఆయన ఒక్కడే భారతదేశంలో ఆ ఫోటో దొరికింది ఆయన దగ్గరే. కాబట్టి సిపిఎం పార్టీ వాళ్ళు అది ఉపయోగించుకొని అప్పటికి ఇప్పటికీ కూడా ఆ ఫోటోని వాళ్ళు అనేక వేల ఫోటోలు చేసుకొని ఆ ఫోటోని పంచడం జరుగుతుంటుంది మహాసభల సందర్భంగా. ఇలాంటి అపురూపమైనటువంటి ఆయనతోటి ఎన్నో సందర్భాలు మా మధ్య ఉన్నాయి. మరి గీతాంజలి రాసేటప్పుడు నాకు ఆయనకున్న వ్యక్తిగతమైనటువంటి ఒక విషయం ఏంటంటే, ఆయన చిత్రాలు గీసిన తర్వాత కొత్త చిత్రాలు నన్ను పిలిచేవాడు వారింటికి నేను వెళ్ళినప్పుడు ఈ చిత్రం దాని గురించి మీకేమనిపించింది అని అంటే,
దాని భావాన్ని నేను చెప్పడం, అది ఆయన సంమిత్ర సంతోషపడేవాళ్ళం. ఆ భావాన్ని కరెక్ట్గా మీట్ అయ్యానా లేదా అనేటువంటిది. ఆయన యొక్క మొత్తం దర్పణం ఈ రోజున ప్రజాశక్తి పేపర్లో జిల్లా ఎడిషన్లో ఈ రోజున అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఆయన గురించి, ఈరోజు సంస్మరణ అని. దానిలో ఆయన గురించినటువంటి వాక్యాలు ఉన్నాయి. మీకు ఏమైనా అవకాశం ఉంటే అందరూ చదవండి. జింకా రామారావుని గురించి ఏమున్నాయో అందులో అనేటువంటి విషయం. సంక్షిప్తంగా జింకా రామారావు అంటే ఇది అని తెలియని వారికి, తెలిసిన వారికి ఒకసారి స్మరణ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి వాక్యాలు ఈరోజు ప్రజాశక్తిలో ఉన్నాయి. ఆయన ఫోటోతో సహా సంవత్సరం సందర్భంగా ఒకసారి అది మీరు గుర్తు చేసుకోవచ్చు. మరి ఆయనకి 11వ అంతర్జాతీయ వేదిక మీదకి ఆ రోజున చిత్రకళకి అందుకోవాల్సినటువంటి అవార్డు సమయం. ప్రపంచంలోనే గీతాంజలి అనేటువంటి దానికి గీత రూపం ఇచ్చినటువంటి బ్రహ్మాండమైనటువంటిది ఆయనకే దక్కింది. అలా చెప్పుకుంటూ పోతూ ఎంతసేపు అయినా జింకా రామారావు గారితో నాకున్నటువంటి అనుబంధాన్ని చెప్పుకోవచ్చు. అలాగే నేను గుర్తించినటువంటి మనుషుల్లో మంచి చిత్రలేఖనంలో ఆయన చెప్పేవాడు, వాళ్ళ మామయ్య గారు మాచర్లలో ఉన్నటువంటి ఆయన గుర్రం మల్లయ్య గారు కూడా మంచి చిత్రకారులు అని చెప్పేసేటువంటి సందర్భం ఆయన నోటి నుంచి వినడం జరిగింది. ఆ రకంగా రామారావు వారి యొక్క చిన్ననాటి స్నేహితులతో చాలా చాలా అన్యోన్యంగా, చాలా ప్రేమగా ఉండేటువంటి వాడు. సాత్వికుడు అనేటువంటి పేరు, గొప్ప చిత్రకారుడు. ఈ రోజున ప్రజాశక్తిలో ఆయన చిత్రలోకానికి రారాజు అనే ఒక మాట ఉంది. దాన్ని నేను పూర్తిగా ఎండార్స్ చేస్తూ, మన మధ్య ఆయన లేకపోయినా ఆయనకి ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ, ఆయన బాటలో నడిచేటువంటి యొక్క యూత్ ఆయన్ని ఒక గురువుగా స్వీకరించి అనేక రకమైనటువంటి యొక్క భవిష్యత్తులో మంచి స్థానానికి వెళ్ళగలరని, దానికి బాట చూపించిన మార్గదర్శి అయిన జింకా రామారావు గారికి ఈ సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబం ధైర్య సాహసాలతోటి ఈ యొక్క బాధ నుంచి బయటపడి సమాజంలో సమ్మేళనం అయ్యేందుకు గాను ఆయన దిక్సూచిగా మన ముందు ఉంటాడని చెప్పేసి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.